ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ధైర్యంను విడిచిపెట్టద్దు. ఏదైతే నమ్మకంతో ఉన్నావో, ఏదైతే ధైర్యంతో ఉన్నావో నీ జీవితంలో ఆ విషయంలో నువ్వు ధైర్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. ఇప్పుడు నీకు ప్రతికూల పరిస్థితులు వచ్చినాయని, ఇప్పుడు నీకు ఏదో ఎమర్జెన్సీ అవసరం వచ్చిందనో, ఇంకొక తొందరపాటు మరి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనో, నీకు కలిగిన ధైర్యాన్ని ఎక్కడ కూడా నువ్వు విడిచిపెట్టద్దు. దేవుళ్ళు నువ్వు కలిగి ఉన్న నమ్మకాన్ని, దేవుళ్ళు నువ్వు కలిగి ఉన్న ధైర్యాన్ని గట్టిగా పట్టుకో. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. శ్రమ అయినా, ప్రతికూల పరిస్థితులైనా, అప్పులైనా, నిందలైన, వేదనలైన, బలహీనతలైనా నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దేవుని బట్టి ధైర్యంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే అలా ధైర్యంగా ఉంటావో అప్పుడు నీ ధైర్యానికి గొప్ప బహుమానం, నీ ధైర్యంలో నీ ఓపికతో నువ్వు గొప్ప బహుమానమును రాబోయే కాలంలో పొందుకుంటున్నావు. ఇప్పుడు నీ కలిగిన ప్రతికూల పరిస్థితిని బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టక ధైర్యముతో నేను ప్రతి సమస్యను ఎదుర్కొని వాటి విషయంలో దేవుడి ద్వారా నేను జయం పొందుకుంటాను ధైర్యంతో ముందుకు వెళ్ళు. దేవుడిచ్చే గొప్ప బహుమానం పొందుకొని ప్రతి విషయంలో ఆశీర్వదించబడు. రీతిగా దేవుడు నేను దీవించి ధైర్యం కలుగ చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ధైర్యంలో విడిచిపెట్టే పరిస్థితులు ఎన్నైనా నీ బిడ్డలు ధైర్యం విడిచిపెట్టక నీ అంత విశ్వాసంతో ధైర్యంతో ప్రతి విషయంలో జయం పొందుకొని నేను మహింప కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.